మహారాష్ట్రలో ఢిల్లీలో అవన్నీ జరిగినాయి. మన బీజేపీ అవా నడుస్తుంది. మోడీ గారు అడుగుజాడల్లో అందరు పోవాలని యూత్ అనుకుంటా ఉన్నారు. యూత్ కంపల్సరీ నేను ముందుగానే చెప్పాను, ఎలక్షన్ స్టార్ట్ కాకముందే చెప్పాను నేను, బీజేపీ కంపల్సరీ 3 సీట్లలో గెలుస్తా అనుకున్నాం. కాకపోతే అక్కడ పిఆర్టీ వాళ్ళు టీచర్స్ అంతా ఒకటైపోయి బీజేపీకి వేయలేదు. బీజేపీ వాళ్ళు బాగానే సీట్లు, మనకు ఓటు బ్యాంక్ బాగానే వచ్చింది. ఇప్పుడు కరీంనగర్లో బండి సంజయ్ గారు రంగంలో దిగిండు. ఆయన రంగంలో దిగిన తర్వాత ఎవరైనా ఉండదు. ఆయన జనానికి తెలుసు బండి సంజయ్ అంటే ఎవరు అని ఒక రథసారథి లెక్క ఆయన కంపల్సరీ మహాభారతంలో అర్జున్ లెక్క బాణాలు వేస్తాడు, ఓట్లు పడతాయి. అది అందరికి తెలిసిన విషయమే. అందుకే యూత్ ఒకటే 21 years నుండి 47-50 years వరకు ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటేసారు. మన అంటే బండి సంజయ్ గారి గురించి అంత గొప్ప మాట్లాడుతున్నారు, మరి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు? ఇక అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ తీసుకునే విషయాలు మన సంబంధం లేదు. వాళ్ళు ఎందుకంటే 2 సంవత్సరాలకు ఒకరు మారుస్తారు, 2-2.5 సంవత్సరాలకు ఒకరు మారుస్తారు. అదొక సిస్టమ్ ఉంటుంది అన్నట్టు, దాన్ని మారుతారు. ఇప్పుడు బండి సంజయ్ ఏముంటుందని ఆయన ఇప్పుడు మన బండి సంజీవ్ బీజేపీ అంటేనే బండి సంజీవ్ తెలంగాణలో రేపు దప్పన ఒకవేళ కిషన్ రెడ్డి ఆయన సీనియర్ కార్యకర్త ఆయన కూడా. అందుకే మళ్ళీ ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఎవరికి ఇచ్చేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ 1 month తెలిసిపోతుంది ఎవరికి ఇచ్చేది. ఇప్పుడు వాయిస్ ఉన్న వాళ్ళకే ఇస్తారు. అక్కడ పబ్లిక్ ఎవరు ఏం చేస్తారు అన్నది అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం ప్రతి ఒక్కటి ఇప్పుడు మొన్న అక్కడ శ్రీశైలం దగ్గర గోల ఇరుక్కోపోయారు కదా, దానికి కూడా పోయి చెప్పాడు మోడీ గారు. అంటే ఆయన ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుండ్రు. ప్రతి ఒక్క స్టేట్లో ఎవరు వర్క్ చేస్తుండ్రు, ఎవరు ఏ జెండా పడుతుంది, ఎవరు తిరుగుతుండ్రు అని దాన్ని చూస్తూ ఉంటాడు. చూసి వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటాడు. అది బీజేపీకి ఉన్న ఒకటి అదొకటి. అది ఇప్పుడు ఫోన్ చేయడం అనేది పక్కన పెట్టినట్టయితే మరి ఇప్పుడు దాదాపు 11 రోజులు అవుతుంది. 11 రోజుల నుంచి కూడా వాళ్ళు నిరంతరంగా చేస్తూ ఉన్నారనమాట. రెస్క్యూ టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్ అయితే చేశారు. ఇప్పుడు కూడా మరి ఆ మృతదేహాల ఆచూకీ అనేది లభించలేదు. ఇక అది ఇప్పుడు మీ గవర్నమెంట్ చూసుకోవాలి. అది మన ముఖ్యమంత్రి గారు దాన్ని రంగంలో దిగి ఆ పని చేయాలి. ఇప్పుడు వేరే రాష్ట్రంలో ఒక బోరు బాయిల పడ్డదాన్ని తీస్తారు బయటికి. బోరు బాయిల పడ్డ బతుకుడు కష్టము, చాలా మంది బతికిస్తారు. అట్లా ఇక్కడ కొంచెం నెగ్లిజెన్స్ చేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఇప్పుడు మనం వేరే పార్టీ మీద మనం దుమ్మిచ్చిపోతున్న మనతో కాదు. ఎందుకంటే అది మన సీఎం గారు చూసుకుంటారు, వాళ్ళు పోలీసు బందోబస్తు చూసుకుంటారు, ఆ రెవెన్యూ వాళ్ళంతా చూసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మా పాత్ర ఏంటంటే సార్, మా బీజేపీ కార్యకర్తల పాత్ర ఏంటంటే మేము ఒక హనుమంతుని లెక్క పనిచేస్తాం. రామాయణంలో హనుమంతుడు ఏం చేస్తాడు, సీతాదేవిని తీసుకొస్తాడు, వీళ్ళు పట్టాభిషేకం చేస్తారు, చేసిన తర్వాత ఆయన ప్రయాణం చేసుకుంటాడు. మేము కూడా అంతే. ఇప్పుడు మేము 40 days తిరిగినాం ఏది కరీంనగర్లో ఎలక్షన్లలో తిరిగినా. నిన్న గెలవగానే నేను హైదరాబాద్ వచ్చేసిన. ఇప్పుడు మా పాత్ర కట్టుంటుంది మాది, మా కార్యకర్తలది. అసలు తెలంగాణలో మరి బీజేపీ అసలు ఏం చేసిందని ఇప్పుడు పార్లమెంటు స్థానాలు 8 గెలిచింది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీల్లో 3 విజయం సాధించిందనమాట. అసలు ఏం చేసిందని, మరి దేని గురించి అసలు ప్రజలు బీజేపీని నమ్మాలా? బీజేపీ ఏం చేసిందంటే పబ్లిక్ తెలుసు. ఇప్పుడు నువ్వు చనిపోతే కాలబెట్టేది కూడా మన బీజేపీ ఇస్తుంది, పనికిహార పథకం బీజేపీ ఇస్తుంది. ఇవన్నీ ఇప్పుడు స్కూల్స్, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు అవన్నీ మా బీజేపీ డబ్బులే. రాష్ట్రం డబ్బులు ఎవరు ఇస్తారు? ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు పోయిండు ఢిల్లీకి, మాకు ఇంత ఫండ్స్ కావాలంటే మాకు కావాలని పోయిండు. ఇంతకుముందు ఇచ్చిన డబ్బుల లిస్ట్ ఇచ్చిండు. ఇది డెవలప్మెంట్ చేయలేదు, ఈ డబ్బులు డెవలప్మెంట్ చేసుకోరా మళ్ళీ నీకు ఇస్తా అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, సప్లై లేసి వచ్చిండా లేదా? ఇప్పుడు అవంతా మీకు మీడియా వాళ్ళకి అందరూ తెలుసు ఆ విషయం కూడా. ఇప్పుడు మేము ఎక్కువ చెప్పరాదు, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇవన్నీ ఇప్పుడు ఈ స్కీమ్ల గురించి చెప్తే అది ఇప్పుడు టైం సరిపోదు. మనకు 2-3-4-5 గంటలు సరిపోదు. ప్రతి ఒక్కటి దేనికి ఇస్తుండ్రు, ఇది అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు దేనికి ఇచ్చేది అనేది అవన్నీ గూగుల్లో కూడా చూస్తుంది. తెలంగాణ గవర్నమెంట్కు బీజేపీ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది అని గూగుల్లో కొడితే ఇట్లా కొడుతుంది. ఇప్పుడు అంత తెలుసు కదా, శాటిలైట్ అనేది టీవీలలో వస్తుంది. కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్ పదవులు తప్పితే, కేంద్ర మంత్రి పదవులు తప్పితే ఏమి ఇయ్యలేదు, గాడిద గుడ్డు తప్పితే ఏమి ఇయ్యలేదు కేంద్రం అని అంటున్నాం. మరి దానికి ఏం చెప్తారన్న మీరు ఒక బీజేపీ నాయకులు? అన్న ఇప్పుడు గాడిద గుడ్డు అంటారు అన్న, గాడిద గుడ్డు పెడతా అన్న వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ ఉందా అన్న? కోడిగుడ్డు అనాలే, ఒక గుండు సున్నా అనాలే. గాడిద గుడ్డు అంటే గాడిద గుడ్డు పెడుతుందా? వాళ్ళకి నాలెడ్జ్ ఉందా అసలు? ఆ ముచ్చటందుకు ఇప్పుడు గూగుల్లో కొడితే జనం చెప్పరా? ఇప్పుడు అందుకే జనం ఓడగొట్టిరు కదా. ఇప్పుడు మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, జనాన్ని మోసం చేస్తుండ్రు అని. ఇప్పుడు ఇవాళ శ్రీధర్ బాబు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు, మేము ఇక ఇది బస్సు ఫ్రీగా చేయము,
మళ్ళీ పోతే వీళ్ళకు ఏదో రేషన్ కార్డు కూడా ఏదో చెప్తుండదు, నీకు గూగుల్లో కొడుతుంది. ఇప్పుడే చూశాను వాట్సాప్లో, అది చెప్తున్నా వాళ్ళు చెప్పేటండి మోసము. ఇప్పుడు జనం మోసపోయినరు, ఇప్పుడు 60-70 ఏళ్ళ సంది మోసపోయినరు, ఇంకా ఎవరు నమ్మరు. ఇక జనం ఎవరు నమ్ముతారు అన్న, ఎవరు నమ్ముతారు చెప్పు, అసలు నమ్మరు. ఇక మా పొజిషన్ రాలేదు. కాకపోతే కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. వాళ్ళు ఏమంటారు అన్న, ఇది ఏందన్నా ఇది పద్ధతి అన్నట్టు అన్న, ఓ టైంలో అందరం మేము అటే వస్తామన్నా అన్నారు. కాంగ్రెస్ కరడు కట్టిన కాంగ్రెస్ అని, నేను 35 ఏళ్ళు బీజేపీ, ఆయన 35 ఏళ్ళు కాంగ్రెస్, మీ ఇద్దరం బాగా దోస్తులు, మేము కలిసి బిజినెస్ చేసుకుంటాం. ఇట్లా వాళ్ళు కూడా విసిగిపోయింది. ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా విసిగిపోయి అందరు మెల్లమెల్లగా ఓటేసేటప్పుడు తుర్కాదం అయిపోయింది. మన 4 ఎంపీ సీట్లు వచ్చినాయి, అంటే 48 ఎమ్మెల్యే సీట్లు, ఇప్పుడు 2 అవి 48 ఎమ్మెల్యే సీట్లు. ఎమ్మెల్సీ ఇప్పుడు ఎలక్షన్ జరిగింది, గ్రాడ్యుయేట్ టీచర్స్, అది కూడా 45 ఎమ్మెల్యే సీట్లు. అంటే మీరు అర్థం చేసుకోరు. ఇక ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడే ఎలక్షన్ పెట్టినా కూడా కంపల్సరీ బీజేపీ ఫామ్ అవుతుంది మన తెలంగాణలో కంపల్సరీ. అంటే విజయ దిశగా మరి ముందుకెళ్తుంది. మరి కాంగ్రెస్ని పడగొట్టి మరి తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశం ఎంతవరకు ఉందంటారు? మరి ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఎట్లాంటి ప్రభావితం చూపించే అవకాశం ఉంది మరి ప్రజల్లో? ఇక కాంగ్రెస్ పని అయిపోయింది, దాని గురించి ఎప్పుడెందుకు. కాంగ్రెస్ ఇప్పుడు అవుట్రేట్ బీజేపీ, ఇక తెలంగాణలో అవుట్రేట్ బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉండదు. ఇక కాకపోతే ఉన్న కొద్ది గొప్ప టీఆర్ఎస్ వాళ్ళు కూడా పోటీలో ఉంటారు, వాళ్ళిద్దరు అవుట్ అవుతారు, ఏముండదు. ఫుల్ మెజార్టీ బీజేపీకి వస్తుంది, అది 100% సర్వేలు కూడా తెలియదు. అందుకని భయపడి ఇప్పుడు అది కార్పొరేషన్ ఎలక్షన్ పెడతలేడు కదా ఆయన భయపడుతుండు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కథం అయిపోతాడు, ఆ సర్పంచ్ ఎలక్షన్లో ఓడిపోయింది అనుకో, ఈయన కథం అయిపోయింది. ఇంకా ఆయన రెండు టర్ములు టీఆర్ఎస్ ఉన్నారు, ఈయన ఇప్పుడు ఇంకా 2-3 ఏళ్ళు కూడా ఉండి తట్టలేడు, 2 సంవత్సరాలు ఉండి తట్టలేడు. రేవంత్ రెడ్డి గారికి వెనకంచెలు పొడుతురు, ఈ కొన్ని శాఖలు ఆపుకున్నాడు కదా అని నాకు తెలుసు. నా ఫ్రెండ్స్ ఉన్నారు కాంగ్రెస్లో, నాకు దగ్గర మిత్రులు మినిస్టర్లు ఉన్నారు, మంచి ఉన్నారు. ప్రతి ఒక్కటి మేము రోజు అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం, బయట ఫంక్షన్లో కలుస్తాం. వాళ్ళు ఏం బాగాలేదన్నా ఇట్లా అంటారు. దానికి మనం ఏం చేస్తాం, అది సరే టైం వచ్చి టైం ప్రకారంగా నడుస్తుందని. ఇప్పుడు గడియారం తిరుగుతూ ఉంటుందన్న, ఆ ముళ్ళు మనం ఆపుతామా, అది తిరుగుతూ ఉంటుంది. ఏడ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆడ ఆగిపోతుంది అని నేను చెప్తే మనం నవ్వుతుండు బాగానే ఒక మినిస్టర్. ఇప్పుడు ఈ వచ్చే స్థానిక ఎన్నికల్లో మరి బీజేపీకి కాంగ్రెస్కి బీజేపీ గట్టి పోటీ ఉంటుందా, లేకుంటే మధ్యలో బీఆర్ఎస్ కూడా వస్తుందా? అంటే ఏది టఫ్గా బీజేపీకి ఏది టఫ్గా పోటీ ఇవ్వబోతుంది? బీజేపీకి బీఆర్ఎస్కే ఉంటుంది, కాంగ్రెస్కి ఉండదు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నా ఇక వాళ్ళు కార్యకర్తలు, నేను ఊళ్ళలో తిరుగుతా కదా, నేను ఎక్కువ శాతం ఊళ్ళలో తిరుగుతా, నెలకు 15 ప్రతి ఒక్క విలేజ్లో తిరుగుతా నేను. ఇప్పుడు కరీంనగర్ జిల్లా, కాకపోతే నేను ఇక 30 years అయితే హైదరాబాద్ బాలపూల్ ఉంటా. నేను ఎక్కడైనా విలేజ్లలో పోతా, నేను సిటీలు ఉండా. ఇప్పుడు నేను నెలకు 15-18 రోజులు నేను బీజేపీ కార్యకర్త లెక్కనే పనిచేస్తా. 30 మంది నేను రియల్ ఎస్టేట్ బిజినెస్, నేను బిజినెస్ చేసుకుంటాను నేను. కాబట్టి ఊళ్ళో ఏమనుకుంటారు అని అడుగుతాం. అంటే ఇక నేను కాంగ్రెస్కి ఎవడయ్యాడు ఒకటి, అది 2 పార్టీలను చూసినాం మనం, ఇటు కాంగ్రెస్ని చూసినాం, అటు టీఆర్ఎస్ని చూసినాం. ఒకసారి బీజేపీని చూద్దాము అని అనుకుంటారు. బీజేపీకి గెలిపిద్దాం అనుకుంటున్నాం సార్ మేము అని జనం అనుకుంటారు ఊళ్ళల్లో. జనం అని వాళ్ళ జనమును మనం ఏం చేస్తాం అంటే, యూత్ అంతా ఒకటవుతారు, స్టూడెంట్ ఒకటవుతారు, యూనివర్సిటీలో ఒకటవుతారు, అప్పుడు కంపల్సరీ ఓడిపోతారు. 100% వాళ్ళు తలుచుకుంటే ఓడిపోతారు వాళ్ళు.